హాయ్ ఎవ్రీవన్, ఈరోజైతే మనం RR310 ఫుల్లీ మోడిఫైడ్ బైక్ విత్ ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ని రివ్యూ అయితే చేద్దాం. నాకు తెలిసి ఇప్పుడు దాకా ఏ బైక్ RR310లో అయితే మోడిఫైడ్ బైక్ ఎవరు రివ్యూ చేయలేదని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెక్స్ చూద్దాము, అండ్ దీని ప్రైజింగ్ చూద్దాం, అంటే మోడిఫికేషన్కి ఎంత అయింది, స్టాక్ బండి ఎంత, అండ్ స్పెక్స్ చూద్దాం. నెక్స్ట్ మెయింటెనెన్స్ చూస్తాం, దాని తర్వాత రైడ్ రివ్యూ అనేది ఇద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే అనమాట 310కి. అండ్ చూడొచ్చు, ఇది వైలెట్ అని అనుకుంటున్నా, పర్పుల్ కానీ వైలెట్ కానీ అయి ఉండొచ్చు. యాక్చువల్లీ ఇది మా ఫ్రెండ్ బైక్, నేను అంత డీటెయిల్స్ తెలుసుకోలేదు కలర్ ఏంటి అది అని చెప్పి. సో నెక్స్ట్ స్పెసిఫికేషన్కి వచ్చేస్తే RR310 అంటేనే 310cc, అందరికీ తెలిసిందే. అండ్ 6 స్పీడ్ గేర్ బాక్స్, డ్యూయల్ ఛానల్ ABSతో వచ్చింది. ఫ్రంట్ ఏమో 300 mm బ్రేక్స్ వస్తాయి, అలానే బ్యాక్ రేర్ ఏమో 240 mm బ్రేక్స్ వస్తాయి. అంటే చాలా పెద్దగా ఉంది బ్రేక్ ప్యాడ్స్ కూడా ఫ్రంట్ బ్యాక్. సో మనం హై స్పీడింగ్స్లో కూడా ఈజీగా బ్రేకింగ్ చేసుకోవడానికి, అంటే ఈజీగా బండిని ఆపడానికి ఆ బ్రేక్స్ అనేవి సరిపోతాయి, అంత పెద్దవి. సో బైక్ హ్యాండ్లింగ్ కానీ స్టెబిలిటీ కానీ అంత సూపర్ ఉంది. అండ్ దీని ఇంజిన్ వచ్చేసి ఇంక్లైన్ రివర్స్ ఇంజిన్ అనమాట. అంటే ఇంక్లైన్ రివర్స్ ఇంజిన్ అంటే డైరెక్ట్ మన బండ్లన్నిటికీ ఎలా వచ్చింది అంటే ఫ్రంట్, యాక్చువల్గా ఇక్కడ చిన్న క్రాష్ అయింది, అది ఇగ్నోర్ చేయండి. అండ్ మన బైక్స్ అన్నిటికీ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇంక్లైన్ రివర్స్, అంటే డైరెక్ట్ ఇక్కడ నుండి మనకి ఎగ్జాస్ట్ పైప్ అనేది వచ్చేసిద్ది. సో టూ లౌడ్ ఉండిద్ది అండ్ వెరీ క్విక్ ఉండిద్ది, పర్ఫార్మెన్స్ బేస్డ్ అయితే. అండ్ మన బైక్స్కి ఏంటంటే ఫ్రంట్ నుండి ఇలా వచ్చేసరికి ఫ్రంట్ నుండి వచ్చింది ఎగ్జాస్ట్ పైప్ అనేది. దీనికి ఏంటంటే బ్యాక్ నుండి డైరెక్ట్ వచ్చేసిద్ది. సో అదొక డిఫరెన్స్. దానివల్ల వెయిట్ అనేది కొంచెం తగ్గిద్దని నేను తెలుసుకున్నాను. అలానే ఇంజన్ విషయానికి వచ్చేసరికి ఇంజన్లో కొన్ని పార్ట్స్ అనేవి BMW వాడు తయారు చేశాడు. అండ్ దీని డిజైనింగ్ వచ్చేసి సేమ్, అంటే సేమ్ BMWలోనే ఇది ఉంది, సంథింగ్ ఏదో ఉంటుంది BMW 310. ఆ 310లో కూడా యాస్టీస్ ప్రింట్ మోడల్ ఇచ్చాడు. యాక్చువల్గా డిజైనింగ్ వచ్చేసి TVS వాడు డిజైన్ చేశాడు, అండ్ ఇంజిన్ వచ్చేసి BMW అను, ఇది రెండు కొలాబ్తో అని చేశారని తెలుసుకున్నా. అండ్ దీన్ని చూడొచ్చు ఇటు సైడ్ కూడా. అండ్ దీని ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ అనమాట, దీన్ని ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ ఆక్రోపోవిక్. అండ్ ఇప్పుడు ప్రైజింగ్ విషయానికి వచ్చేసరికి స్టాక్ బైక్ వచ్చేసి మనకి 3,50,000 to 60,000 అనేది ఉండిద్ది ప్రజెంట్ 2025లో అనమాట. ఇది 4 years బ్యాక్ బైక్. సో నేను ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్తున్నాను. 3,60,000లో ఈ బైక్ వస్తుందంటే నన్ను అడిగితే వర్తే అని చెప్తాను నేనైతే. ఎందుకంటే స్పోర్ట్స్ మోడల్లో ఇంత సీసీలో RC అను ఇదొకటి ఉంది. RC320 దీనికంటే కొంచెం 30,000 ఎక్కువ. సో 1000 కదా అనుకుంటే RC390 తీసుకోండి, లేదు అనుకుంటే RR310కి రావచ్చు అని నేను సజెషన్ ఇస్తాను. అండ్ దీని రైడ్ రివ్యూ చెప్పేటప్పుడు దీంట్లో అంటే ఏం తక్కువ ఉన్నాయి, అంటే ఏం మైనస్లు ఉన్నాయి, అండ్ ఏం బాగుంది అనేది కూడా చూసుకుందాము. అండ్ ఇదే అనమాట ఎగ్జాస్ట్. ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ కూడా వినండి. టూ లౌడ్ అనమాట, ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ కదా, టూ మచ్ లౌడ్ ఉంది. జస్ట్ ఇట్లా అంటే వై అని వస్తుంది. నా చెవులు పగిలిపోతున్నాయి యాక్చువల్లీ. మరి GT అంత కాదనుకోండి, అదేంటంటే అవి రెడ్ రూస్టర్లు అవి పెట్టి పెద్దగా ఉండిద్ది. అది కాక అది 650cc. నాకు తెలిసి ఈ సీసీలో నేను ఇప్పటిదాకా చూసిన బండి, ఈ సీసీలో అయితే లౌడెస్ట్ బైక్ ఇదే. అంటే నేను చూసింది అయితే, నేను నడిపిన వాటిల్లో
టూ మచ్ లోడ్ ఉంది అసలు సౌండ్లు. అండ్ అలానే థ్రాటిల్ జస్ట్ కొంచెం ఇలా ఇయ్యంగానే ఫుల్ దూకుతుంది బండి. అంటే ఒక్కసారిగా చిన్న ల్యాగ్ ఉంది దీనిలో. ఐ మీన్ కొత్త మోడల్స్లో కొత్త బైక్స్లో అది ఉండదని అనుకుంటున్నాను. ఈ సంథింగ్ ఏదో చిన్న ప్రాబ్లం ఉంది. ఇట్లా అంటే సప్పన అంటే ఒక్క సెకండ్ అవుతుంది, ఆగినాక దూకుతుంది బండి ఇట్లా ఫాస్ట్గా పికప్ అంటుకుంటుంది ఒక్కసారిగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని యాక్చువల్గా నేను ప్రైజింగ్ స్టాక్ బండికి చెప్పినా కానీ మోడిఫికేషన్కి ఎంత అయింది అదంతా చెప్తాను చూడండి. మోడిఫికేషన్కి మొత్తం 20,000 అయింది ఓన్లీ పెయింటింగ్, చిన్న చిన్నవి అవి యాడ్ చేసేసరికి. అండ్ ఎగ్జాస్ట్ అండ్ ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్కి ఏమో ఒక 9,000 దాకా అయిందనమాట. సో ఎక్కడ చేయించారు అని అంటే యాక్చువల్గా ఒక ఫ్రెండ్కి గరేజ్ ఉంది, సో అక్కడ చేయించాడు అనమాట మనోడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 180 mm అనమాట. సీట్ హైట్లో అంటే ఎవరు ఎంత హైట్ వాళ్ళు నడపగలరు అంటే మినిమం 5'5" ఉండాలనుకున్నా. మినిమం 5'5" ఉంటే కానీ కాళ్ళు అందవు కరెక్ట్గా. యాక్చువల్గా హైట్కి మన నడిపే తీరికి సంబంధం లేదు. హైట్ లేని వాళ్ళు కూడా మంచిగానే నడుపుతారు బైక్స్. సో ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ హౌ యూ కంట్రోల్ ద బైక్, హౌ యూ బ్యాలెన్స్ ద బైక్ అనేది అనమాట. అంటే కొంచెం హైట్ ఉంటే ఈజీగా అందుతుంది నార్మల్ పీపుల్కి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది మ్యాక్సిమం మన యూతే ఉంటారు. సో ఆటోమేటిక్గా హైట్కి దీనికి సంబంధం లేదు మనం నడిపేదానికి. అండ్ వెనకాల వచ్చేసి స్ప్లిట్ సీట్. ఫ్రంట్ రైడర్కి కంఫర్ట్ అనేది బాగుంటుంది, పిలియన్కి అంత కంఫర్ట్ ఉండదు. అండ్ పట్టుకోవటానికి కూడా ఏం లేదు మనకి వెనక. వాడు నేను బోనిస్తుంటే వెనకాల పికప్ ఒకసారి అందుకుంటే వాడు వెనకకు పడేటట్టున్నాడు దీనికి. అండ్ క్లీన్ వైజర్తో వచ్చింది బైక్, ఎల్ఈడి ల్యాంప్స్ అండ్ ఏరోడైనమిక్ డిజైనింగ్ మొత్తం. ట్రాక్లో అయితే పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు ఈ బైక్. ఇంత పవర్ బండిని సూపర్గా అంటే ఒక 300cc సెగ్మెంట్లో దీంతో కాంపిటీషన్కి వచ్చేది R3 ఒకటి. R3 చాలా తక్కువ మంది ఉంటారు యాక్చువల్లీ. మన ఇండియాలో R3 అనేది చాలా తక్కువ. అండ్ RR 310 బాగా ఎక్కువగా ఉంటారు. అండ్ దీన్ని మనం 390తో కంపేర్ చేస్తారు, అండ్ ప్రైమ్ 400తో కంపేర్ చేస్తారు, అండ్ డామినర్ 400తో కంపేర్ చేస్తారు. ఆర్టీకి కూడా ఇది కాంపిటీషన్ బాగా ఇచ్చింది. అప్ టు పీక్స్ దాకా కాంపిటీషన్ అయితే ఇచ్చింది. 160+ దాకా. యాక్చువల్లీ దీని టాప్ స్పీడ్ మనకి 160 చూపించింది గూగుల్లో, అంతకంటే ఎక్కువ వెళ్ళిద్ది. నేను వీడియో కూడా పెడతా. అందులో ఏంటంటే టాప్ 5th గేర్లో 147 దాకా వెళ్ళింది ఇది. దాని తర్వాత రోడ్ అనేది ఎండ్ అయిపోయింది. అండ్ సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మీరు మెయింటెనెన్స్ తక్కువ ఉండి పవర్ అది కాక మ్యాక్సిమం 390 తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకటే మాట నన్ను అడిగితే దీంతో కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే 20,000-30,000 డిఫరెన్స్ ఉంటే అది తీసుకోండి. లేదు అనుకుంటే ఇదే తీసుకోండి. దీన్ని ఫ్యాన్స్ ఉంటాయి అండ్ స్పోర్టీ మోడల్లో ఈ ప్రైస్లో ఓకే అనుకుంటే ఇదే తీసుకోండి. 390cc ఏంటంటే సీసీ ఎక్కువ, ఇది మెయింటెనెన్స్ తక్కువ. అది మెయింటెనెన్స్ తక్కువ 390, ఇది మెయింటెనెన్స్ ఎక్కువ. దాంతో కంపేర్ చేసుకుంటే నేను చెప్తా మెయింటెనెన్స్ విషయానికి లాస్ట్లో వస్తా. ఫస్ట్ అయితే బండి ఓవరాల్ వ్యూ చూద్దాం. అసలు ఓవరాల్ వ్యూ అని దీని ఫీచర్స్ చూద్దాం. ఇంకా ఫీచర్స్ ఉన్నాయి కదా. అండ్ దీని వెయిట్ వచ్చేసి 174 kilos ఉండేది బైక్ వెయిట్. అండ్ TFT కలర్ డిస్ప్లేతో వచ్చింది. యాక్చువల్లీ డిస్ప్లే సెట్టింగ్స్ అన్నీ నేను ఎండ్లో చెప్పలేను, ఎందుకంటే అంత క్లారిటీ రాదు కదా. సో ఇదన్నమాట బైక్ కూర్చుంటే పొజిషన్. అండ్ దీని ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 11 liters. అండ్ దీని మైలేజ్ మనకి 25 to 30 అనేది చూపించింది. సో మనం నడిపే దాన్ని బట్టి ఉండేది ఏదైనా సరే. దిస్ ఈజ్ TFT కలర్ డిస్ప్లే అనమాట. ఇప్పుడు దీనిలో మోడ్స్ అర్బన్, స్పోర్ట్, రెయిన్ అండ్ ట్రాక్ మోడ్ అనేవి ఉంటాయి. అండ్ యూ కెన్ సీ ద హియర్ సమ్ ఇవి ఏంటంటే మనం కంట్రోల్ చేసుకోవడానికి. అండ్ ఇది పాస్ లైట్, ఇది హజార్డ్ లైట్, అండ్ దిస్ ఈజ్ ద హార్న్, దిస్ ఈజ్ ద ఇండికేటర్స్, సైడ్ ఇండికేటర్స్ అండ్ ఇగ్నిషన్ ఆన్ ఆఫ్. బాగున్నాయి అన్నీ. సో యాక్చువల్గా ఇది బేస్ వేరియంట్ అనమాట. బేస్ వేరియంట్లో
అడ్జస్టబుల్ క్లచ్ ఇవ్వలేదు అండ్ అడ్జస్టబుల్ బ్రేక్స్ ఇవ్వలేదు, అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఇవ్వలేదు. సస్పెన్షన్ ఉందో లేదో డౌటే. అండ్ అంటే ఇవ్వలేదు. మెయిన్ వేరియంట్స్లో 3 వేరియంట్స్ ఉంటాయి అనమాట. మీకు వేరియంట్ బట్టి చెక్ చేసుకోండి ఎందులో ఇచ్చాడు అనేది. టాప్ వేరియంట్లో అయితే లివర్స్ ఇక్కడ 4 దాకా సంథింగ్ ఏదో రౌండ్ ఉంది, అది అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, బ్రేక్ కూడా. సో బైక్ అయితే చాలా నచ్చింది నాకైతే, ఎందుకంటే ఎన్ని మోడ్స్ ఉన్నాయంటే ఇందులో. రైడింగ్ మోడ్స్ కాకుండా ట్రిప్ డీటెయిల్స్, వెహికల్ డీటెయిల్స్, ఎప్పుడు కొన్నాము, అండ్ మీ ఫొటోస్ కానీ, అంటే ఆర్సీ అండ్ డ్రైవింగ్ లైసెన్స్, ఇంకా ఏమన్నా ఒక ఫోటో కానీ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అనమాట. కనెక్టివిటీ మీరు త్రూ ఫోన్ ఒక యాప్ ఉంటుంది, ఎక్స్ సంథింగ్ యాప్ ఏదో అంటే టీవీఎస్ ఒకటి, అది చూడండి మీరు గూగుల్లో సెర్చ్ చేసి. ఆ యాప్ కనెక్ట్ చేసుకొని కూడా మీరు ఎంత తిరిగింది అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ స్పీడ్ అలర్ట్స్, ఎంత వెళ్ళారు, టాప్ వెహికల్ డీటెయిల్స్, అదే సర్వీస్ ఎప్పుడు ఇచ్చారు, పర్ఫార్మెన్స్, ఎంత యావరేజ్ స్పీడ్ నడుపుతున్నారు అన్నీ చూపించింది అనమాట. అండ్ ట్రిప్ డీటెయిల్స్లో ట్రిప్ అంటే నార్మల్ ఓడోమీటర్ ట్రిప్ ఎంత జరిగింది అనేది. రైడింగ్ మూడ్స్ మనకి మెయిన్ అదే కదా చూసేది. బేస్ వేరియంట్లో, టాప్ వేరియంట్లో రైడింగ్ మూడ్స్ అనేది సేమ్ అనమాట. సో అర్బన్ మోడ్ ఉంది, రెయిన్ మోడ్ ఉంది, ట్రాక్ మోడ్ ఉంది. యాక్చువల్లీ మనోడు ఎప్పుడు ట్రాక్ మోడ్లోనే ఉండిద్ది ఇలా, అంటే కొంచెం బాగుండిద్ది అనమాట ఇది. అండ్ ఇదే అనమాట దీని సెట్టింగ్స్ అండ్ ఫీచర్స్, ఇంతే అనమాట. సో పర్ఫెక్ట్గా సెట్ అయ్యే బైక్ ఇది నన్ను అడిగితే. అండ్ దీనిలో డిసడ్వాంటేజెస్ ఏంటంటే మైలేజ్ కొంచెం తక్కువ ఇచ్చిద్ది. అండ్ నడిపేటప్పుడు హ్యాండిల్ చేతితో పట్టుకొని నడిపేటప్పుడు నాకు ఫుల్ వైబ్రేషన్స్ వస్తున్నాయి చేతికి నడిపేటప్పుడు. కొంచెం హై స్పీడ్స్లో వెళ్ళినా కానీ, లో స్పీడ్స్లో అయితే అంతకేం లేదు. అండ్ మనం ఫాస్ట్గా వెళ్తా హ్యాండ్స్ వదిలేసినామంటే అలానే వెళ్ళిపోతుంది. నీట్గా ఉంది హ్యాండ్లింగ్ అన్నీ. కాకపోతే వైబ్రేషన్ వస్తుంది నడిపేటప్పుడు ఫుల్. పవర్ అయితే ఆసమ్ అని చెప్తాను నేనైతే. సో డిసడ్వాంటేజెస్, షేక్ అవుతుంది. అండ్ పిలియన్ సీటు అంత అన్కంఫర్టబుల్గా ఉంది, అంత కంఫర్ట్ లేదు. సో మెయింటెనెన్స్ విషయానికి వస్తే మెయింటెనెన్స్ విషయం చెప్తున్నారండి. సో దీని మెయింటెనెన్స్ విషయానికి వస్తే మెయింటెనెన్స్ అనేది టూ హై అనమాట. వేరే కంపేర్ చేసుకుంటే 390 బెస్ట్ అంట మెయింటెనెన్స్లో దీనికంటే. సో అదొకటి దీనికి మైనస్. అండ్ దీని ఏ పార్ట్ పోయినా కానీ లాంగ్ పీరియడ్ అనేది, వెయిటింగ్ పీరియడ్ చాలా లాంగ్ ఉంది. అండ్ ఎక్స్పెన్సివ్ కూడా ఉన్నాయి దీన్ని ఏది పోయినా కానీ. అండ్ దీని క్లచ్ ప్లేట్స్ విషయానికి వస్తే క్లచ్ ప్లేట్స్ అనేది 4000 ఉంటుంది. అండ్ చైన్ కిట్ కూడా ఆల్మోస్ట్ 3,000 to 4,000 అనేది ఉండేది ఒకవేళ చేంజ్ చేసుకోవాలనుకుంటే. అండ్ ఎందుకంటే ఆ రెండే మనకి మెయిన్ బండికి ఇంపార్టెంట్ అనమాట. పికప్ కానీ అండ్ పర్ఫార్మెన్స్ కానీ అన్నీ దాని మీద బేస్డ్ అయి ఉంటాయి. సో బండి మెయింటెనెన్స్ గురించి అయితే అది మెయింటెనెన్స్ అయితే టెస్ట్ చేద్దాం అంతా. అంటే ఫస్ట్ గేర్లో ఎంత వెళ్తుంది, సెకండ్ గేర్లో ఎంత వెళ్తుంది, థర్డ్ గేర్లో ఎంత వెళ్తుందో ఒకసారి చూద్దాం. రోడ్డు మంచిగా ఉందని వచ్చిన. సో హెల్మెట్ వేసుకొని కొంచెం సేఫ్గా డ్రైవ్ చేయండి డ్రైవ్ చేసేవాళ్ళు. సో చూద్దాం ఇప్పుడు దీని పర్ఫార్మెన్స్ ఎట్లుందో. టాప్ ఎండ్లో కానీ పవర్ డ్రాప్ అనేది లేదు. రియర్ షిఫ్టింగ్లో కానీ మంచిగా ఉంది. కాకపోతే కొంచెం వైబ్రేషన్ వస్తుంది హ్యాండ్స్కి అయితే నాకు. ఇప్పుడు చూద్దాం. నాకు నార్మల్గా కొట్టిన, ఇప్పుడైతే ప్రతి గేర్లో టెస్ట్ చేసుకుంటుంటాం. చూడండి ఫస్ట్ గేర్ మంచిగా రోడ్లో కొట్టడానికి ట్రై చేయండి. సో 390 నడిపినాను నేను ఆల్రెడీ BS6 అనుకుంటా.
అది 390 Gen 3 ఉంది కదా, PS6 PS7 ఐడియా అయితే లేదు. సో అది నడిపిన సేమ్ అదే పర్ఫార్మెన్స్, అదే పుల్లింగ్ అంతా సేమ్ ఉంది. నాకైతే కొంచెం అంటే బండి పర్ఫార్మెన్స్ గురించి చెప్తున్నాను. రైడింగ్ పోస్చర్ అయ్యి చేంజ్ అవుతుంది కానీ పర్ఫార్మెన్స్ బేస్డ్ అయితే సేమ్ ఉన్నది. సో చూసుకొని కొట్టండి బండిని. కంట్రోలింగ్ అయితే మంచిగానే ఉంది బండిది. సో చూసారు కదా బైక్ పర్ఫార్మెన్స్ అంతా కూడా. సో దీని ఎగ్జాస్ట్ సౌండ్కి నా వాయిస్ అనేది అసలు వినిపిస్తలేదు. సో నేను ఎంత మాట్లాడదామని ట్రై చేస్తున్నా కానీ మీకు వినపడకపోవచ్చు. సో బైక్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకేం చెప్పాలా, నేను చెప్పేది ఒకటి, 390కి దీనికి అండ్ 400cc వెహికల్స్కి కూడా ఇది కాంపిటీషన్ అయితే మ్యాక్సిమం కాంపిటీషన్ ఇస్తుంది. టాప్ అండ్ పీక్స్ దాకా ఇస్తుంది నాకు తెలిసి. సో ఒకసారి ట్రాక్ అయితే చేద్దాము కూడా 390తో దీన్ని నెక్స్ట్ టైం. ఈసారి వేరే వీడియోలో పెడతా కూడా అది కూడా. అండ్ దట్స్ ఇట్, ఈ వీడియో ఇంతే. అండ్ దీని మైలేజ్ గురించి చెప్పాలంటే 25 ఇచ్చిద్ది అనుకుంటా. ఇట్లా కొట్టినామంటే బైక్ని మనం, నాకు తెలిసి 20 కూడా ఇచ్చిద్దో ఏదో తెలియదు, నేనైతే టెస్ట్ చేయలేదు మైలేజ్ అయితే. సో బైక్ అంతా బాగుంది, హ్యాండిలింగ్ కూడా అన్నీ చూపిస్తాయి ఇప్పుడు మీకు. చూద్దాం ఇప్పుడు బైక్ హ్యాండిలింగ్ కూడా. అంటే హ్యాండిలింగ్ ఎలా చూపిస్తాం, బైక్ వాబుల్ కానీ ఏం లేకుండా 100 స్పీడ్లో చేతులు వదిలేస్తా. అంటే చేతులు వదిలేస్తే ఏం కాదు, ఖాళీ రోడ్డేగా. ఇంకా బాగుంది. నా బైక్ ఏంటంటే హ్యాండిల్ వదిలేస్తే కొంచెం అటు ఇటు అయింది, అంటే లెఫ్ట్కి కానీ రైట్కి కానీ జరుగుతూ ఉంటుంది. ఇదేంటో జస్ట్ మూమెంట్, మన లెగ్ మూమెంట్తోనే హ్యాండిల్ వదిలేసి కంట్రోల్ చేస్తాను అనమాట. చూడండి లెఫ్ట్ క్రేజీ అసలు ఈ బండి అయితే. ఇదే బ్రో ఐడి ఎంత. యాక్చువల్గా ఈ బైక్ మా ఫ్రెండ్ది. సో చాలా మంత్స్ అయింది కూడా ఇది మనకి మోడిఫై చేయించింది. చేద్దాం దీంతో వీడియో అనుకున్నా కానీ నార్మల్గా రెగ్యులర్గానే తిరుగుతూ ఉంటాం, కానీ నేను ఎప్పుడు చేద్దాం అనే ఐడియా రాలేదు. సో చేసేద్దాం, మంచిగా ఉంది కదా బైక్ అని చెప్పేసి నేను ఇప్పటికే చాలా లేట్ చేశాను అనమాట. ఎందుకంటే ఈ బైక్ మోడిఫై చేయించి కూడా 3-4 మంత్స్ అవుతుంది. నేను అప్పుడే చేపిద్దాం అనుకున్నా. చిన్న క్రాష్ అయింది కూడా బండికి, ఇది ఒకటి చిన్నగా అయింది. సో ఏం కాదు, ఇంటి దగ్గరే నార్మల్ గోడ లాంటిది తీసుకుని వెళ్ళి. సో అదనమాట బండి గురించి. మీకు బండి పూర్తి ఓవర్ వ్యూ కూడా చూపిస్తాం మొత్తం. ఒక్క నిమిషం 360 వ్యూ. సైడ్కే ఆపినా ఇది ఎవరు రారు ఇక్కడ, ఖాళీ రోడ్డు. ఇదే బైక్ ఫుల్ మోడిఫైడ్ అనమాట, ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ దీనిది చూసుకోవచ్చు.
క్రేజీ అసలు బైక్ పర్ఫార్మెన్స్ అయితే నాకు బాగా నచ్చింది. సో ఈ బైక్ తీసుకోవాలా వద్దా అంటే ఈ బైక్ తీసుకోవచ్చు. దీని పర్ఫార్మెన్స్కి కానీ దీని లుక్స్కి కానీ ఈ బైక్ అయితే పర్చేజ్ చేయొచ్చు అని నేను చెప్తాను. సో చాయిస్ అనేది మీ డెసిషన్ అనమాట. అంటే మీకు ఏది సూట్ అయ్యింది, మీకు ఏది నచ్చింది ఒకసారి రైడ్ చేసి చూడండి, టెస్ట్ డ్రైవ్ చేయండి. ఒక 2-3 టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేయండి, దీంతో కంపేర్ చేయండి. ఆ తర్వాత ఏది కొనాలనేది డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే మనం ఒకసారి కొన్నామంటే బైక్ ఇంకా అది మనతోనే ఉంటుంది అనమాట. సో చూసుకొని కొనండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంతే. అండ్ స్టే ట్యూన్డ్.